హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ఈ రోజైతే ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకొచ్చేసా. మీరు గెస్ట్ చేయొచ్చు ఎవరో గెస్ట్. సో పుష్ప 2లో తన రోల్ తో అందరినీ కూడా ఆశ్చర్యపరిచారు. అంత అద్భుతంగా ఉంది. బట్ లాస్ట్ లో అతను మాత్రం వేసేస్తాడనమాట హీరో. సో అతను ఎవరో కాదు, తారక్ పొన్నప్ప. అతనితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే నమస్తే. సో నిజానికి సినిమా చూసినప్పుడు మీ మీద చాలా కోపం వచ్చింది. అంటే అంత క్యారెక్టర్ లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఒక ప్రేక్షకులకి అంత కోపం వచ్చిందంటే నిజంగా ఇన్వాల్వ్ అయితేనే అంత ఇది ఉంటుంది. సో ఎలా అనిపించింది అసలు పుష్పలో అల్లు అర్జున్ గారు పక్కన చేయడం ఇదంతా? మీరు అన్నట్టు చాలా మందికి కోపం వచ్చింది, చాలా మంది భయపడ్డారు కూడా అన్నట్టు నాకు కాంప్లిమెంట్స్ వచ్చినాయి. అండ్ తర్వాత ఈరోజు ఆడియన్స్ చాలా స్మార్ట్ ఉన్నారు కాబట్టి అది చెప్పిన తర్వాత లాస్ట్ లో ఇది కూడా చెప్తారు, కానీ మీ క్యారెక్టర్ అయితే చాలా నచ్చింది, మీ యాక్టింగ్ కి నేను ఫ్యాన్ అయిపోయినా అని. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ నైస్ యాజ్ అన్ యాక్టర్ వినడానికి. అండ్ అల్లు అర్జున్ సార్ తో వర్క్ చేయడం కూడా ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. చాలా నేర్చుకోవడానికి నాకు కూడా దొరికింది. సో హోప్ఫుల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ మోర్ with Allu Arjun sir and other big stars as well, hoping for the best. అంటే ప్రతి సినిమాలో కూడా, మన తెలుగు సినిమాలో ప్రతి సినిమాలో కూడా ఒక విలన్ హైలైట్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారి సినిమా తీసుకుంటే సై సినిమాలో చాలా హైలైట్ గా ఉంటారు అతను. అండ్ అదే క్యారెక్టర్ చేసిన అతను మళ్ళీ ఛత్రపతిలో చాలా హైలైట్ గా ఉంటారు. అండ్ ఈ పుష్పలో వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ చూసాం, ఫహద్ ఫాజిల్ గారు విలన్ అని తెలుసు కానీ, బట్ మీరు అసలు మెయిన్ విలన్ ఇతనేరా అంటే డిఫరెంట్ గెటప్ లో చూసిన తర్వాత ఇతనే మెయిన్ విలన్, వీడే పుష్పని చంపేది వీడే, ఆ ఎర్రచంద్రంలో కాలుస్తాడు. చాలా ట్రైలర్ వచ్చినప్పుడు ఈ గెటప్ అంతా చేస్తుంది, ఇట్లానే ఫిక్స్ అయిపోయాం మేము. అది చాలా మంది యాక్చువల్లీ అనుకున్నారు, నాకు అలాంటి కమెంట్స్ కూడా వచ్చినాయి. అండ్ అరగుండులో చూసినప్పుడు ఏమంటారు, ట్రైలర్ లో చాలా మంది వేరే వాళ్ళని కూడా గెస్ చేశారు. మన పాఫా గారే అవ్వచ్చు అని అనుకున్నారు, మన జాల్ రెడ్డి క్యారెక్టర్ చేసిన ధనంజయ గారు అనుకున్నారు. సినిమా వచ్చిన తర్వాత ఒక క్లారిటీ దొరికింది, ఇది వాళ్ళు ఎవరు కాదు, తారక్ పొన్నప్ప అనేటోడు ఈ క్యారెక్టర్ చేశాడు అన్నట్టు ఒక క్లారిటీ దొరికింది అక్కడ. సో ఆ ఒక క్లారిటీ తర్వాత చాలా మంది చూశారు, ఎంజాయ్ చేశారు క్యారెక్టర్ని. అండ్ ఇలా ఒక విలనిజం కనపడాలి, అది ఎక్కువగా విలనిష్ గా ఉండకూడదు, బట్ చాలా ఇరిటేటింగ్ గా ఉండాలి అన్నట్టు ఒక ఆలోచనతో మనము అప్రోచ్ చేసినాము. అండ్ దట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. ఈ రోజు మీరు సినిమాలో చూసిన తర్వాత మీరే చెప్పాలి ఎలా అనిపించింది. అండ్ ముఖ్యంగా ఈ గెటప్, అల్లు అర్జున్ గారు వేసుకున్న గెటప్ గురించి అందరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, బట్ మేము మీ గెటప్ గురించి కూడా మాట్లాడతాం. అంటే అతనికి ఎంత కష్టం ఉంటుందో మీకు కూడా అంతే కష్టం ఉంటుంది ఆ గెటప్ లో. సో ఆ మేకప్ వేసుకోవడానికి ఎంత టైం పట్టింది రోజు? ఆల్మోస్ట్ జాతర ఆ సీన్ 6 months షూట్ చేస్తారని విన్నాను. అంటే అంత జరగలేదండి, 6 months జరగలేదు, మేబీ ఒక 1 month జరుగుండొచ్చు. దాంట్లో మనకు ఒక 15 to 20 days జరిగింది. మన ఫైట్ పోర్షన్స్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ జరిగింది. అండ్ మేబీ సార్ వాళ్ళ డాన్స్ కోసం ఇంకొక 10-15 days జరిగిందేమో, ఎందుకంటే 2 songs ఉన్నాయి అక్కడ. మీ షెడ్యూల్ 20 days జరిగింది, మనది ఒక 15-20 days జరిగింది. పర్టికులర్ గా సీన్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్? యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు మనం చాలా పర్టికులర్ గా క్యారెక్టర్ లో వెళ్ళిపోవాలి అనే ట్రై చేస్తాను నేనైతే. ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు చాలా పర్టికులర్ గా స్మైల్ పెట్టుకోవాలి, ఆ కళ్ళు కొట్టడము ఇవన్నీ మెయింటైన్ చేయాలి అనే ఒక థాట్ లోనే నేను చేసేవాడిని. అండ్ డైలాగ్స్ ఏ లైన్ ఎక్కడ రావాలి, ఎలా రావాలి అని చాలా హోంవర్క్ చేసుకుని నేను చేసేవాడిని. సో సార్తో, సుకుమార్ సార్తో డిస్కస్ చేసి చేయడం వల్ల నాకు ఈజీ అయింది. అండ్ చేసే టైంలో నాకు చాలా నచ్చింది. ఇన్ఫాక్ట్ చాలా మంది అడిగారు, ఇలా అరగుండు చేసుకుని చప్పల మాల వేసుకొని గాడిద మీద ఎలా అనేది. అది పర్సనల్ గా తారక్ పొన్నప్ప నేను అనుకోలేదు, ఓ నాకు ఇది జరుగుతుంది అని. బుగ్గారెడ్డి అనే క్యారెక్టర్ కి అది జరగాలి, అది జరుగుతుంది. సో యాక్టర్ గా అలాగే అప్రోచ్ అవ్వాలి అనే ఒక థాట్ లోనే నేను చేసిన. అండ్ దట్ వాస్ ద మోస్ట్ హైలైట్ సీక్వెన్స్. అందరికి నచ్చిన ఒక లుక్, ఒక సీక్వెన్స్ అది వర్క్డ్ అవుట్ వెల్. సో ఎట్లా పుష్పలో ఎట్లా వచ్చింది ఆఫర్? నేను మన మైత్రి మూవీస్ లో ఉన్న సుబ్రహ్మణ్యం సార్ని సో వాళ్ళకి ఫోన్ చేశాను నేను. ఈపీగా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. సో వాళ్ళ ఫోన్ చేసినప్పుడు, సార్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందంటే చెప్పండి సార్ ఒక మాట, ఎందుకంటే పుష్ప గురించి నేను ఆలోచించలేదు, ఆల్రెడీ సినిమా జరుగుతుంది కాబట్టి మళ్ళీ కాస్టింగ్ అని ఉండదేమో అని అనుకున్నా.
ఇమీడియట్ గా వాళ్ళు ఒక నంబర్ పెట్టారు. ఆ వాళ్ళతో కాంటాక్ట్ చేసినప్పుడు నా షో రీల్స్ అండ్ ప్రొఫైల్స్ అన్ని పెట్టిన తర్వాత సుకుమార్ సార్ అది చూసారంట. అక్కడ నుంచి ఆటోమేటిక్ గా కాంటాక్ట్ వచ్చి నేను సార్ని కలిసి అండ్ సార్ని కలిసిన తర్వాత లుక్ టెస్ట్ జరిగింది అండ్ అన్ని ఓకే అయిన తర్వాత షూటింగ్ వెళ్ళిపోయారు. రైట్ సార్, మీరు ఈ మూవీలో ఒక హిజ్రాకి సంబంధించిన క్యారెక్టర్ అని చెప్పొచ్చు, ఆ లుక్ అదంతా కూడా. ఎస్. సో అంటే మీరు చెప్పండి, అంటే ఎట్లా మేకప్, ఆ సారీ కట్టుకోవడం, ఆ లుక్ అది? అవును, చాలా టైం పడేది ఆ టైంలో. ఆల్మోస్ట్ ఒక 1.5 hour కావాల్సింది ఆ లుక్ చేసుకోవడానికి. ఎంత స్టార్టింగ్ అంటే మీరు షూటింగ్ చేసేటప్పుడు మేకప్ కోసమే ఒక 2 hours కేటాయించారు? ఈజీగా 1.5 hour అయితే గ్యారంటీ కావాల్సింది అక్కడ. ఎందుకంటే నీట్ పెయింట్ చేయాలి, బాడీ మొత్తం పెయింట్ చేయాలి అండ్ ఆ డిఫరెన్షియేషన్ చూపించాలి. ఇక్కడ రెడ్ బ్లాక్ మాత్రమే కాదు, ఇక్కడ వేరే కలర్స్ ఉంటాయి. ఆ షాడో ఆఫ్ ఎల్లో కాపర్ కలర్ది. సో అవన్నీ సెట్ చేయాలి. మళ్ళీ చీర కట్టుకొని, చీర అయిన తర్వాత ఆ జ్యువెల్స్ అన్ని వేసుకోవాలి. సో ఇదన్నీ చాలా టైం పడేది. అండ్ తర్వాత హెయిర్ వాళ్ళు వచ్చి విగ్ అవన్నీ పెట్టేవారు. సో అదన్నీ చేసే వరకు ఆల్మోస్ట్ ఒక 1.5 hour పడేది. అండ్ కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది. ఇబ్బంది అనిపించినప్పుడు ఏంటి మీ ఇన్నర్ ఫీల్ ఏంటి? ఇబ్బంది అంటే బేసికలీ మెంటలీ ఇబ్బంది అని కాదు, నాకు ఫిజికలీ చాలా, అంటే ఆ జాకెట్ వాళ్ళు ఇచ్చింది చాలా టైట్ అనిపించేది. కానీ ఆ జాకెట్ టైట్ గా ఉండాలి అన్నట్టు. అండ్ సారీ వేసుకోవడము అది కంఫర్టబుల్ ఉండదు. మనకి లూజ్ టీ షర్ట్స్ ప్యాంట్స్ వేసుకున్న తర్వాత ఎంత కంఫర్ట్ ఉంటుందో అది అక్కడ ఉండదు. పిన్స్ పెడతారు, అవన్నీ అలాంటి ఇబ్బంది పడింది. అంటే అది కాకుండా పర్సనల్ గా నాకేం అనిపించలేదు ఏ సారీ వేసుకోవాలా. నాకైతే ఇంకా చాలా మంచి ఫీలింగ్ వచ్చింది, క్యారెక్టర్ ఇలా ఉంది, సో హైలైట్ అవుతుంది అనే ఒక థాట్ లోనే అది అనుకునే చేసిన. సో ఇట్ వాజ్ మెంటలీ నాట్ సో డిస్టర్బింగ్, బట్ ఫిజికలీ కొంచెం ఇబ్బందిగా. సో జాతర సీన్ కాకుండా క్లైమాక్స్ ఫైట్, యాక్చువల్గా చెప్పాలంటే పుష్ప మూవీలో చాలా హైలైట్ సీన్స్ ఉన్నా కానీ ఈ జాతర సీన్ ఒకటి, క్లైమాక్స్ మీతో ఉన్న ఫైట్ ఒకటి చాలా హైలైట్. సో క్లైమాక్స్ సీన్ ఎన్ని రోజులు నడిచింది, ఏంటి? క్లైమాక్స్ ఫైట్ ఆల్మోస్ట్ ఒక 40 days జరిగిందండి. జాతర సీన్ కన్నా మీది క్లైమాక్స్ ఎక్కువ జరిగిందా? ఎందుకంటే ఇక్కడ ఫైట్ ఎక్కువ ఉంది అండ్ డైలాగ్ పోర్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. దానివల్ల మనము ఒక 40 days చేయాల్సి వచ్చింది. మేబీ ఆ సీన్ పోర్షన్స్ మనము ఆల్మోస్ట్ ఒక 1 week to 10 days లో ఫినిష్ చేసేసాము. బట్ ఆల్మోస్ట్ 30 days మనకి ఫైట్ కోసం పడింది. ఎందుకంటే చేతులు కాళ్ళు అన్ని కట్టుంటాయి సర్కి. అల్లు అర్జున్ సార్ దాంట్లో ఆ స్టంట్స్ అని చెయ్యాలి అండ్ సింగిల్ టేక్ షాట్స్. ప్రతి ఒక్క షాట్ కెమెరా వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉండాలి, స్టంట్ పర్ఫెక్ట్ గా రావాలి, ఫైటర్స్ కరెక్ట్ గా సపోర్ట్ చేయాలి. మీతో కూడా స్టంట్స్ చేయించినట్టున్నారు. అన్ని మనమే చేసాము కాబట్టి ఆ టైం పడేది. దానికోసం ఆల్మోస్ట్ ఒక 30 days ఫైట్స్ కోసం జరిగింది. అంటే ఈ పుష్ప 2 వచ్చిన తర్వాత ఆల్రెడీ మన తెలుగు ఫిల్మ్స్ కి ఒక రేంజ్ ఉంది, ఇండియన్ మార్కెట్ ఒక రేంజ్ ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరిగే అవకాశం ఉంది? ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే తెలుగు సినిమా ఫస్ట్ సినిమా పాన్ ఇండియన్ సినిమా అని ఇదవ్వడానికి వేరే ఏ సినిమా కూడా, ఇప్పుడు మనం నార్త్ ఇండియన్ సినిమా తీసుకుంటే కూడా సౌత్ ఇండియాలో అంత ఆడట్లేదు, ఓన్లీ ఫ్యూ ఆడియన్స్ చూసేవాళ్ళు. అండ్ ఇక్కడ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ తీసుకుంటే కూడా అక్కడ అంత చూసేవాళ్ళు కాదు, చాలా తక్కువ. కానీ పాన్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది బాహుబలి తర్వాత. సో ప్రతి ఒక్క కొత్త ఇది రికార్డ్స్ సృష్టిస్తున్నారు అండ్ వచ్చే ఫ్యూచర్ లో మళ్ళీ అది కూడా బ్రేక్ అవుతుంది అండ్ కొత్త రికార్డ్స్ వస్తుంది. బట్ ఫస్ట్ ఎవరు చేశారో అనేది మ్యాటర్ అవుతుంది. సో ఇప్పుడు పుష్ప 2 అనేది 1000 crores ఫస్ట్ చాలా ఫాస్ట్ గా ఎర్న్ చేసిన ఒక సినిమా అని గ్యారంటీ అది వస్తుంది. సో దానికోసం ఎదురు చూస్తున్నా. అప్పుడు షూట్ చేసేటప్పుడే మనకి తెలిసిపోయింది ఇది మాక్సిమం ఒక 1 week లో 1000 crores కొట్టేస్తుంది అని. నాకు తెలిసినట్టు మేబీ 5th or 6th day లోనే అది అయిపోతుంది అని ఇప్పుడు అనిపిస్తుంది. సో ఇలాంటి కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతుంది అండ్ చాలా ఇంకా పెద్దగా సినిమాస్ జరుగుతున్నాయి. దీనివల్ల ఐ థింక్ సినిమా ఇస్ గోయింగ్ టు గ్రో మోర్ అండ్ మోర్ మన సౌత్ ఇండియా నుంచి కూడా అని ఎదురు చూస్తున్నాం. రైట్. సో అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మీరు మూవీ వాచ్ చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ రియాక్షన్ ఏంటి మీ క్యారెక్టర్ చూసినప్పుడు? యూజువల్గా వాళ్ళ రియాక్షన్ నేను చూస్తూ ఉంటా. సినిమా ఆల్రెడీ ఒకసారి నేను వెళ్ళి వచ్చేస్తా.
ఆ తర్వాత వాళ్ళ రియాక్షన్ తోనే నేను చూస్తుంటా ఎలా చూస్తున్నారు, ఏది ఎంజాయ్ చేస్తున్నారు అనేది. అండ్ ఈ సినిమా చూసినప్పుడు చాలా మంది మన ఫ్యామిలీ వాళ్ళే నన్ను చాలా హేట్ చేశారు, ఏంటిడు ఇలా ఉన్నాడు అన్నట్టు. ఒకసారి షాక్ గా నన్ను చూస్తారు, మళ్ళీ అటువైపు స్క్రీన్ వైపు చూస్తారు. సో ఇలాంటి జరిగింది. సో దట్ హస్ బీన్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఏంటి ఇది ఇలా చేశాడా, చేయగలడా అనేది చాలా మందికి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో అలాంటి ఒక రియాక్షన్స్ దొరికినప్పుడు ఇట్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. సార్ మీరు పుష్పలో మీ క్యారెక్టర్ ఏంటి, డైలాగ్స్ హైలైట్ అనుకుంటున్నారా లేకపోతే ఇంకేదన్నా హైలైట్ అనుకుంటారా మీ వరకు? నాకు పర్సనల్ గా డైలాగ్స్ చాలా హైలైట్ అయిందని అనిపించింది. ఎందుకంటే ఆ ఎటకారం ఏం కావాల్సిందో, ఆ ఇరిటేషన్ ఏం కావాల్సిందో దాని మీద చాలా క్లైమాక్స్ వర్క్ చేసాము. అండ్ సుకుమార్ సార్ డైరెక్షన్ కూడా చాలా హెల్ప్ అయింది అక్కడ. అండ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా చాలా బాగానే సపోర్ట్ చేసింది. కెమెరా డిపార్ట్మెంట్ అయినా, లైటింగ్ డిపార్ట్మెంట్ అయినా, సెట్ అయినా, మ్యూజిక్ అయినా, ఇవన్నీ కలిసి వచ్చినప్పుడే అంత బాగానే కనపడుతుంది. కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్ గా ఆలోచించి ఆ కాస్ట్యూమ్స్ అలా ఇవ్వడం, సో ఇవన్నీ కలిసినప్పుడు చాలా బాగా. ఎప్పుడైనా అనుకున్నారా గాడిద మీద ఎక్కుతానని? అస్సలు అనుకోలేదండి. అంటే క్యారెక్టర్స్ కొత్తగా వచ్చినప్పుడు ఇట్ ఈస్ అ న్యూ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వేరే ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటుందో ఐడియా లేదు. బట్ టోటలీ న్యూ ఎక్స్పీరియన్స్. ఓకే చూద్దాం. గుర్రం మీద అయితే ఎక్కినా, షార్ట్స్ చేసినా, బట్ గాడిద మీద ఎలా ఉంటుందో తెలీదు. నెక్స్ట్ మేబీ బఫలో మీద ఎక్కడానికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుందో. సో అలాంటి ఉంటది. జస్ట్ ఇది అనిమల్స్ అని కాదు, వేరే వేరే క్యారెక్టర్స్ చేయడం. ఇప్పుడు చీర కట్టుకుంటా అని నేను అనుకోలేదు, అలాంటి ఒక ఇది జరిగింది. సంథింగ్ వెరీ న్యూ యాజ్ అ క్యారెక్టర్ మనకు చేయడానికి. సార్ యాక్చువల్గా అంటే మీ డైలాగ్స్ కన్నా మాకు ట్రైలర్ లోనే మీరు గాడిద మీద వెళ్తున్నప్పుడు ఒక రియాక్షన్ ఇస్తారు సార్. మీకు అర్థమైందండి చెప్తుంది? ఒక్కసారి అది. సో దట్ వాస్ ద మేజర్ రియాక్షన్. అది సర్ చాలా పర్టికులర్ గా చెప్పిన ఒక రియాక్షన్ కదా. నాకు అంటే మీ క్యారెక్టర్ చూసినప్పుడు నాకు ఆ రియాక్షనే నాకు ఎక్కువ బాగా నచ్చింది. అసలు మీది ప్రాపర్ ఎక్కడ? బెంగళూరు అండి. బెంగళూరు, కన్నడ. అవును. ఈ చిత్తూరు స్లాంగ్ ని ఎట్లా పట్టుకున్నారు? చిత్తూరు కాదు, యాక్చువల్లీ కడప స్లాంగ్ మనది. చిత్తూరు అనేది పుష్ప అండ్ వాళ్ళ టీమ్ స్లాంగ్ వచ్చి బేసికలీ చిత్తూరు. మనది కడప అని చాలా పర్టికులర్ గా మనకు చెప్పారు. సో మీది కడప స్లాంగ్ ఉంటది, కొంచెం కేర్ఫుల్ గా మీరు వర్డ్స్ ని వాడాలి. సో దానికోసమే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఒకరిని పెట్టారు యాజ్ అసోసియేట్ డైరెక్టర్, వీరా గారు అని చెప్పి. సో వాళ్ళు వచ్చి మనకి చెప్పేవారు, ఇలా ఉంటది వర్డ్స్, ఇలా యూజ్ చేయాలి అన్నట్టు. కొన్ని వర్డ్స్ లైక్ పాత టైంలో యూజ్ చేసేవాళ్ళంట, చూచాం అని, అది ఇప్పుడు లేదు, ఇప్పుడు చూద్దాం. అలాంటి చిన్న చిన్న ఇది మీద వాళ్ళు చాలా వర్క్ చేశారు. ఆ డైలెక్ట్ మీద రీసెర్చ్ చేశారు. ఇన్ఫాక్ట్ దాన్ని చదివారు, రీసెర్చ్ అన్ని చేసిన తర్వాత ఇలా ఉంటది, ఈ స్లాంగ్ ఇలా ఉంటది, కల్చర్ ఇలా ఉంటది అని వాళ్ళు నేర్చుకున్నారు. సో దానివల్ల మనకు కూడా కొంచెం ఈజీ అయింది. వాళ్ళు లైన్స్ మనకి చెప్పేవారు, మనం చూసుకొని అది ఇలా ఇలా తీసుకోవాలి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని కరెక్షన్స్ చేసేవారు. సో దానివల్ల ఈజీ అయింది కడప స్లాంగ్ ని పట్టుకోవడం. మీరు ఎట్లా ఇంత అద్భుతంగా తెలుగు మాట్లాడేస్తున్నారు? నేర్చుకున్నానండి. ఆల్మోస్ట్ ఒక 2.5 years నుంచి జనాలతో మాట్లాడి, నాకు డైలాగ్స్ వచ్చినప్పుడు దాంట్లో ఏదైనా వర్డ్స్ ఉంటే అది తీసుకుంటా. పర్టికులర్ గా కొంచెం పెక్యులియర్ వర్డ్స్ అనిపించింది, నాకు తెలియదు ఇది అన్నప్పుడు నేను ఆ వర్డ్స్ ని తీసుకుంటా, అది పెట్టుకుంటా. సో దానివల్ల చాలా హెల్ప్ అయింది. సో అంటే ఇప్పుడు కన్నడ లాంగ్వేజ్ లో మీరే చెప్పారా డబ్బింగ్? ఎస్, కన్నడ అండ్ తెలుగు నేను చేసిన. యాక్చువల్లీ తమిళ్ అండ్ హిందీ కూడా చేయాలని అనుకున్నా, బట్ టైం కుదరట్లేదు. ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్ అయింది కాబట్టి కొంచెం అక్కడ ఇబ్బంది అయింది. ట్రావెల్ చేయాలి ముంబైకైనా చెన్నైకైనా. సో దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి తెలుగు అయితే హైదరాబాద్ లోనే ఉన్నాను, అక్కడే చేసేసాను. అండ్ బెంగళూరు హోమ్ టౌన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫినిష్ చేసాను. సార్ మీకు విషయం తెలుసా, అంటే పుష్ప సినిమా కొన్ని చాలా కాంట్రవర్సీలతో పుష్ప అనేది రిలీజ్ అయింది. అవును, మీరు దాన్ని నోట్ చేశారో లేదో నాకు తెలీదు. బట్ అంటే చెప్పాలంటే రిలీజ్ అవ్వకుండానే నెగిటివ్ టాక్ తీసుకురావడానికి కొంతమంది చాలా మంది ప్రయత్నించారు. సో అంటే రిలీజ్ అయిన తర్వాత వాటన్నిటికీ సమాధానం చెప్పింది అనుకోవచ్చా? ఏమైందంటే అండి, August 15th రిలీజ్ అవ్వాల్సింది మళ్ళీ పుష్ అయింది, దీనివల్ల దానివల్ల అని చాలా రీజన్స్ ఇచ్చారు.
బట్ December 5th కి రిలీజ్ అన్నప్పుడు కూడా మీరు చూసుంటారు November లో కూడా షూట్ జరుగుతుంది అని తెలుసు. ఓన్లీ రీజన్ August 15th నుంచి December 5th పుష్ అయింది అంటే షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కొంచెం బెటర్మెంట్ చూస్తున్నాము, ఆడియన్స్ కి బెస్ట్ ఇవ్వాలి. ఈ రోజు థియేటర్లో వెళ్ళినప్పుడు ఆ ఎంజాయ్మెంట్, ఆ ఎగ్జైట్మెంట్ ఏం కనబడుతుందో అది బెస్ట్ ఇవ్వాలంటే దాని మీద వర్క్ చేయాల్సి వస్తుంది కదా. సో August 15 నుంచి December 5th నాకు తెలిసినట్టు అట్లీస్ట్ ఫస్ట్ వరకు కూడా సర్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ లో మిక్సింగ్ ఫినిష్ అయింది అని ఆల్మోస్ట్ ఫస్ట్ కి పెట్టారు. సో ఇలాంటి చాలా వర్క్స్ పెండింగ్ ఉంది అని వాళ్ళు పోస్ట్పోన్ చేశారు. కానీ ఇలాంటి రూమర్స్, కొంతమంది ఇది క్రియేట్ చేయాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇది చేయాలి అని ఆలోచిస్తారు. బట్ లోపల అది ఏమి ఉండదు, బయట వీళ్ళే కొట్టుకుంటారు అంతే అని నాకు అనిపిస్తుంది. రైట్. అండ్ ఇంకొకటి అంటే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయినది పుష్ప సినిమా, పుష్ప 2 ఒక కమర్షియల్. సో దాని ఫీల్ ఎట్లుంది? అది ఆల్రెడీ నార్త్ ఇండియాలో ఒక పెద్ద మార్కెట్ క్రియేట్ చేసేసింది. సౌత్ ఇండియాలో ఆల్రెడీ అల్లు అర్జున్ గారి సినిమాస్ ఆల్రెడీ కేరళలో అయినా, కర్ణాటకలో అయినా, తమిళనాడు అయినా అన్ని ప్లేసెస్ లో నడుస్తుంది, బాగానే నడుస్తుంది. పుష్ప అనేది నార్త్ ఇండియాలో కూడా చాలా మందికి ఎక్కింది. సో దానివల్ల వీ కుడ్ గెట్ సో మెనీ స్క్రీన్స్, పీపుల్స్ లవ్. వాళ్ళు ఎదురు చూస్తున్నారు అన్నప్పుడే అంత స్క్రీన్స్ తీసుకోవచ్చు. లేదు ఏదో ఒక కొత్త ఫిల్మ్ వస్తుంది అన్నట్టు ఉంటే ఆ క్రేజ్ క్రియేట్ అవ్వదు. ఆ క్రేజ్ వల్ల ఈ కొత్త కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి, బ్రేక్ అవుతున్నాయి. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ సుకుమార్ సార్ అండ్ మైత్రి మూవీస్, రవి సార్ అయినా, నవీన్ సార్ అయినా, చెరీ సార్ అయినా అండ్ అల్లు అర్జున్ సార్ మెయిన్లీ క్రియేట్ చేసిన ఒక ఆ క్రేజ్ అని చెప్పొచ్చు. రైట్. అండ్ ఇంకొకటి అంటే రిలీజ్ రోజునే ఒక దారుణం జరిగింది. అండ్ ఇక్కడ హైదరాబాద్ లో సంధ్యా థియేటర్, అండ్ అల్లు అర్జున్ గారే కాదు, సంధ్యా థియేటర్ లో ఏ సినిమా రిలీజ్ అయినా ప్రతి ఒక్క హీరో వచ్చి ఖచ్చితంగా ఇక్కడ వాచ్ చేస్తారు. ఆ రోజు అనుకోకుండా ఒక తొక్కిసలాట జరిగింది, ఒక అల్లు అర్జున్ గారి అభిమాని చనిపోయింది. అది కాస్త మైనస్ అయింది అనుకున్నారు అందరూ కూడా. ఏమంటే అండి, ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, నిజమే. ఇప్పుడు దానికోసం ఏం చేయగలం మనము, ఇప్పుడు అవ్వదు. ఏం చేసినా కూడా, ఈవెన్ సుకుమార్ సార్ చెప్పారు, ఈ సినిమా మీద నేను 3-4 years పెట్టినా ఏం చేసినా కూడా వెళ్ళిపోయిన జీవితం మళ్ళీ రాదు అని. సో ఇట్ వాజ్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. వాళ్ళని బ్లేమ్ చేయడానికి అవ్వదు, లేదంటే వీళ్ళని బ్లేమ్ చేయడానికి అవ్వదు. ఫ్యాన్స్ హీరోని చూడాలి అనే ఒక క్రేజ్లో వస్తారు, వీళ్ళు కూడా సినిమా చూడాలి అని వచ్చారు అక్కడ. అండ్ ఇలా జరిగింది, చాలా బాధ అనిపించింది విన్నప్పుడు. బట్ నాకైతే ఆ ఫ్యామిలీ వాళ్ళ ప్లేస్ లో నిలబడి చూసినప్పుడు చాలా 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 ఇబ్బంది అయింది. సక్సెస్ మీట్ కూడా అందుకే క్యాన్సిల్ చేశారు. అవును అవును, నార్మల్ గా అదే రోజు ఎగ్జాక్ట్ ప్లానింగ్ ఉండే, అది క్యాన్సిల్ చేశారు. ఒక అమ్మ ఇలా చనిపోయారు అన్నప్పుడు, ఆ తల్లి లేదు అన్నప్పుడు ఆ ఫ్యామిలీ ఎలా ఉంటది అనేది ఒక పెద్ద అది ఇబ్బందిగా ఉండే ఒక విషయం. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, బట్ జరిగిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయిన ఆ లైఫ్ ని తీసుకురావడానికి అయితే అవ్వదు. హోప్ఫుల్లీ దర్ ఫ్యామిలీ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ సూన్ as పాసిబుల్. ఇంకా బెటర్ ఫీల్ చేస్తారు. వాళ్ళకి టీమ్ సపోర్ట్ చాలా ఉంది అని అన్నారు. ఎంత ఉన్నా కూడా ఇబ్బంది అయితే ఉంటది. బట్ ఆ దేవుడిని ఏం కోరుకుంటా అంటే ఈ ఇబ్బంది, ఈ పెయిన్ నుంచి తొందరగా వాళ్ళు బయటకు రావాలి అని నేను కోరుకోవచ్చు. అయితే ఇక్కడ మా తెలుగు మార్కెట్ లో పుష్ప 2 ఎట్లా ఉన్నదో మాకు తెలుసు, అండ్ నార్త్ లో కూడా ఇక్కడ కన్నా ఎక్కువ ఉందన్న విషయం తెలుసు. అసలు కర్ణాటకలో పుష్ప 2 టాక్ ఎలా ఉంది? మధ్యలో కూడా నాకు ఒకటి వినిపించింది, అక్కడ థియేటర్స్ ఇవ్వట్లేదు. అండ్ రీసెంట్ గా కొన్ని వీడియోస్ కూడా చూసా, బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి సీట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయంటూ కూడా కొన్ని చెప్పడం. ముఖ్యంగా కర్ణాటకలోనే, బెంగళూరులోనే పుష్ప 2 హవా అంత లేదు అనే టాక్ వినిపించింది. కానీ బన్నీని వాళ్ళు చాలా ఓన్ చేసుకున్నారు. ఎప్పటి నుంచి? ఆర్య దగ్గర నుంచి, ఆర్య 1 సుకుమార్ సార్ డైరెక్షన్, అక్కడి నుంచి కూడా అల్లు అర్జున్ బాగా ఓన్ చేసుకున్నారు. అవును అవును, కర్ణాటక వాళ్ళు. అది నిజమే. అంటే మీరు అన్నారు ఇప్పుడు ఇలా జరిగింది, ఇలా చూసాం మనం అని. ఏమవుతుంది, ఈ రోజు చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి అని ఒక రీజన్ తోనే ఈ ఎవరైనా పర్టికులర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది కావాలి, లైమ్ లైట్ కావాలి అని ఏదేదో చేస్తారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు
తెలుగు రాష్ట్రంలో ఉన్న క్రేజ్ టు బి వెరీ ఫ్రాంక్ కర్ణాటకలో లేదు, అది అందరికీ తెలుసు. అండ్ కొన్ని థియేటర్స్ వచ్చి చాలా అవుట్స్కర్ట్స్ లో ఉంటది, లేదంటే ఆ ప్లేస్ లో సినిమాస్ రారు వాళ్ళు. సో ఆ ప్లేసెస్ లో ఆటోమేటికలీ కొంచెం తక్కువ ఉంటది, ఆడియన్స్ వెళ్ళడం చాలా తక్కువ ఉంటది. అంటే అక్కడ సినిమాలని ఎక్కువ చూసే వాళ్ళే తక్కువ, ప్రేమించే వాళ్ళు తక్కువ. అంటే సినిమా చూస్తారు, ఆనందిస్తారు, అన్ని చేస్తారు, బట్ ఇక్కడ ఉండే క్రేజ్ అక్కడ లేదు. అది అందరికీ తెలిసిన ఒక విషయం. అంటే ద పర్సంటేజ్ చాలా తక్కువ అక్కడ. సో సినిమాని చూస్తారు చాలా మంది, నాకే పర్సనల్ గా చూసి దాని గురించి చెప్పారు బాగుంది సినిమా అని. ఇలాంటి కొన్ని థియేటర్స్ అక్కడ అంత క్రౌడ్ రాదు. పుష్పాని కాదు, ఏ సినిమా ఉంటే కూడా చాలా తక్కువ ఉంటది. ఎందుకంటే ఆ మాల్స్ వాళ్ళు వేరే విషయం కోసం వాడతారు. అంటే ఇప్పుడు షాపింగ్ కోసం అయినా, లేదంటే వేరే ఏదో దీనికోసం ఏదో ఒక్క థియేటర్ ఉంటది, అది ఎవరు పట్టించుకోరు. సో ఈ థియేటర్స్ ఇది పెట్టి చూడండి ఎవరు రావట్లేదు అన్నట్టు ఒక బిల్డప్ ఇస్తారు. కానీ నేను అడుగుతుంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నాము, సినిమా చూస్తున్నాము అన్నట్టే అన్నారు. సో ఐ డిడ్ నాట్ ఫీల్ అ డిఫరెన్స్ దట్. చాలా మంది కాల్ చేసి కాంప్లిమెంట్ కూడా చేశారు. ఇన్ఫాక్ట్ జస్ట్ బెంగళూరు అనే కాదు, ప్రతి ఒక్క ఊరు నుంచి కాల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్ నీతో మాట్లాడాలంట, ఒక వీడియో కాల్. సో చూస్తారు, ఆ క్రేజ్ అయితే ఉంది. బట్ ఇలా కాంట్రవర్సీస్ క్రియేట్ చేయాలి, ఏదో ఒక వాళ్ళ లైమ్ లైట్ కి రావాలి అని ఇలా చేయడం, ఇది జరుగుతుంది అని నా పర్సనల్ ఒపీనియన్. రైట్ సార్, రైట్. ఇప్పుడు తగ్గేదేలే డైలాగ్, అస్సలు తగ్గేది అనేది పుష్ప 2లో డైలాగ్. అవును అవును. అసలు కన్నడలో ఎట్లా ఉంటుంది డైలాగ్ ఒకసారి చెప్తారా? ఆల్మోస్ట్ సిమిలర్ అండి. ఇక్కడ తగ్గేదేలే అంటారు, అక్కడ తగ్గోదే ಇಲ್ಲ, అంతే డిఫరెన్స్. తగ్గోదే ಇಲ್ಲ. సో అసలు తగ్గేదేలే ఎట్లా? అసలు తగ్గేదేలేకి అస్సలు 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 ఎలా వాడతారు నాకు ఇప్పుడు ఐడియా రావట్లేదు. అంటే మళ్ళీ అది సిమిలర్ ఉంటుంది. అవును, మన కన్నడ గానీ తెలుగు గానీ చిత్తూరు చాలా దగ్గర. సో అక్కడ ఆ చిత్తూరు స్లాంగ్ లో లేదంటే కోలార్ స్లాంగ్ లో కొన్ని వర్డ్స్ చాలా సిమిలర్ గా ఉంటది. సో అదే వాడారా అనేది నాకు కొంచెం డౌట్ ఉంది. నేను కూడా డబ్బింగ్ అయిన తర్వాత చూడలేదు అక్కడ, అండ్ సర్తో ఆ డైలాగ్ కూడా నేను వినలేదు, సిన్స్ హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఒకసారి చూస్తే నాకు ఒక ఐడియా దొరుకుతుంది అస్సలకి ఏమి వాడారని. బట్ ఇదైతే తగ్గోదే ఇలా. అల్లు అర్జున్ గారిని డైరెక్ట్ గా చూస్తారు, ఆయనతో కలిసి వర్క్ చేశారు, అండ్ సుకుమార్ తో కూడా డైరెక్ట్ గా వర్క్ చేశారు. సో ఏంటి సార్ వాళ్ళ మీద పర్సనల్ ఒపీనియన్స్ ఎట్లా వచ్చాయి? సుకుమార్ సార్ అంటే ఒక పెద్ద లైబ్రరీ అనే చెప్పొచ్చండి. చాలా చాలా యాక్చువల్లీ మ్యాథ్స్ టీచర్ అయినా. ఎగ్జాక్ట్లీ, చాలా ఆలోచిస్తారు. అక్కడ షార్ట్ లో వచ్చినప్పుడు మనము ఇదేదో ఒకటి మిస్ కొట్టింది కదా అని మనం అనుకుంటే కూడా నెక్స్ట్ షాట్ అదే ఉంటది. ఎందుకంటే వాళ్ళు అది ఆలోచిస్తూ ఉంటారు, అందరూ ఎలా ఆలోచిస్తారు అనే ఒక థాట్ లో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు చూస్తే ఎక్కువ మాట్లాడరు, థాట్ లో ఎక్కడో ఉంటారు. సార్ గుడ్ మార్నింగ్ అంటే కూడా సరికి ఒక్కొక్కసారి తెలియదు మనమే. అది ఎట్లా ఉంటది గుడ్ మార్నింగ్ అంటే ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటది? ఒక్కొక్కసారి హాయ్ గుడ్ మార్నింగ్ అంటారు, ఒక్కొక్కసారి ఇలా తిరిగి థాట్ లో ఉండిపోతారు. సో ఏదో ఆలోచిస్తూ ఉంటారు, మనం ఏంటిది సరే ఇలా రియాక్ట్ అవుతున్నారు అని ఫస్ట్ అనుకునే వాళ్ళము. తర్వాత అర్థమైపోయింది సార్ చాలా డీప్ థాట్స్ లో వెళ్ళిపోతారు, ఆ సీన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో అంత హర్ట్ అయ్యే ఒక సిచ్యువేషన్స్ అయితే రాలేదు, ఎందుకంటే మనకు తెలుసు సరే ఇలా ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత వచ్చి ఇలా చెప్పి వెళ్ళిపోతారు. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ 1 hour వచ్చి హాయ్ ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఓకే, అప్పుడు అర్థమవుతుంది ఎంత దీంట్లో ఉంటారని. సో ఆ వర్కింగ్ స్టైల్ నాకు చాలా నచ్చింది. ప్రతి ఒక్క షాట్ లో డీటెయిలింగ్ చేస్తారు, యాక్టర్స్ కి ఆ క్లారిటీ ఇస్తారు, ఇలా కావాలి ఇలా చేసి చూపిస్తారంట. నేను కూడా అవును ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన రోజున ఒక అంటే షూటింగ్ సంబంధించి ఒకటి చిన్న ట్రైలర్ ఏదో వీడియో క్లిప్ బయట ప్లే చేశారు. అవును, అతను చేసి ఎట్లా చేయాలో చూపిస్తున్నారు. అది మీ పెర్ఫార్మెన్స్ కూడా అట్లానే ఆయన చూపించారా? కొన్ని షార్ట్స్ అలా ఇనీషియలీ సర్రు చూపించేవారు, ఇలా కావాలి ఇలా కావాలి అనేది. అండ్ ఒక పాయింట్ లో ఎలా అవుతుందంటే డైలాగ్స్ అని వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ చెప్పండి అంటారు, ఆ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. నేను అది చెప్తా, వాళ్ళకి నచ్చింది అంటే సర్రు ఓకే ఇదే పెట్టుకుందాం ఇదే చేయండి అంటారు. లేదు ఏదో ఒకటి ఇక్కడ కొంచెం ఇలా చెప్పండి, లేదంటే ఇక్కడ కొట్టి ఏదో ఒకటి చెప్పండి అన్నట్టు ఏదైనా ఉంటే అప్పుడు చెప్పేవారు.
ఇలా చేయండి, ఇక్కడ కొట్టండి, అది బాగుంటది, ఆ హైప్ వస్తుంది. అండ్ అల్లు అర్జున్ సార్ వచ్చి గన్ను పెట్టినప్పుడు నేను నార్మల్ గా ఉండేటోడిని. అప్పుడు సార్ వచ్చి చెప్పారు, లేదండి ఆ షివరింగ్ కావాలి, అంటే మీరు ఇరిటేట్ చేస్తున్నారు అనేది ఒక షివరింగ్ లో కనపడాలి. ఆ తర్వాత ఎప్పుడు అక్కడ గన్ పేలుతుందో మీరు రిలాక్స్ అవుతారు, గన్ తీసుకుంటారు, మళ్ళీ మీ క్యారెక్టర్ వచ్చేస్తారు అన్నమాట. సో అలాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా డీటెయిల్డ్ గా చెప్తారు. సో దట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ విత్ సుకుమార్ సార్. అండ్ అల్లు అర్జున్ సార్తో వచ్చినప్పుడు వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకున్నాము. ఒక ఫైట్ ఆర్ ఒక సీక్వెన్స్ ని ఎలా చేయాలి, బాడీ లాంగ్వేజ్ ఎక్కడెక్కడ వాడాలి. ఇప్పుడు వస్తారు సినిమాలో చేస్తారు, ఆ పాన్ తింటూ ఉంటారు, సో పాన్ లో చెప్పు నీకేం కావాలి, సో అవన్నీ మనం చూసుకొని నేర్చుకున్నాము. సో దట్ వాజ్ సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ పీపుల్ అలా. అండ్ ఎస్, ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో వర్క్ చేయడం. అసలు యాక్చువల్గా ఇక్కడ మాకు తెలుగులో మాకు మాస్ అంటే మాస్ కి బాస్ ఎవరంటే మేము బాలకృష్ణ గారు అనుకుంటాం. అఖండ సినిమా గానీ, లెజెండ్ గానీ, అతను ఎట్లా అన్నాడంటే పక్కన కానీ ఈ సినిమాలో ఈ పుష్ప 2 అల్లు అర్జున్ గారు ఈ క్యారెక్టర్ చేయడం తర్వాత అండ్ ముఖ్యంగా ఈ ఫైనల్ ఫైట్ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత ఇది కదా మాస్ అనిపించింది, ఇంత అద్భుతంగా అనిపించింది. అవును, ఎండ్ ఆఫ్ ద డే బాలయ్య సరే దానికి ఇది కూడా ఇన్స్పిరేషన్ కూడా. ఇన్ఫాక్ట్ థియేటర్కి వెళ్ళినప్పుడు అది కూడా చూసిన చాలా మంది జై బాలయ్య జై బన్నీ అంటున్నారు. సో ఆ మాస్కి ఆ మాస్కి అదొక క్రేజ్ ఉంటది. అండ్ ఇన్ఫాక్ట్ బాలయ్య సార్ కూడా వచ్చారు మన షూట్ కి, స్పాట్ కి వచ్చారు. స్పాట్ కి ఒక రోజు అంటే ఏ సీన్ జరుగుతున్నప్పుడు వచ్చారు? ఇదే మన క్లైమాక్స్ జరుగుతున్నప్పుడే వచ్చారు. వచ్చి అక్కడ వచ్చి మాట్లాడారు, చూసారు కొన్ని షార్ట్స్ కూడా. ఓ బానే చేస్తున్నావు అని అల్లు అర్జున్ సార్ చెప్పారు. సో అవన్నీ జరిగింది. సో ఇట్ వాస్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సార్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాము అన్నట్టు కూడా అల్లు అర్జున్ సార్ చెప్పారు. అంటే ఆ హైప్, ఫైట్ ఎలివేషన్స్ ఆయనకి మాత్రమే ఉంటాయి మాట ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. సో అది అన్ని జరిగింది అండ్ ఇట్ వాస్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. రైట్. సో అంటే దీనికన్నా ముందు ఇంకా పాన్ ఇండియా మూవీసే చేశారు. బట్ వాటికన్నా పుష్ప ఎక్కువ నేను తీసుకొచ్చింది కదా. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ అలా ఉందండి. బేసికలీ ఏదైనా ఒక సినిమా క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ ఉన్నప్పుడే జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఈజీగా. సో సుకుమార్ సార్కే అది థ్యాంక్స్ చెప్పాలి. ఇంత డీటెయిల్డ్ గా క్యారెక్టర్ ని బిల్డ్ చేశారు, ఇలా కావాలి అని చెప్పారు. ఒక సైకాటిక్ క్యారెక్టర్. సో అవన్నీ చూసినప్పుడు అందరికీ అది ఎక్కింది. అండ్ టుడే ఐఎమ్ గెటింగ్ దట్ గుడ్ రికగ్నిషన్ వాట్ ఐ వాస్ లుకింగ్ ఫర్. అయితే తారక్ ఒక క్యారెక్టర్ కోసం, అంటే ఒక క్యారెక్టర్ వచ్చింది, ఆ క్యారెక్టర్ ని ప్రాణం పెట్టి చేస్తాడా లేకపోతే ఆలోచిస్తాడా? అంటే ఏ క్యారెక్టర్ అయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక హిజ్రా గెటప్ వేశారు కానీ హిజ్రాగా చేయలే, అట్లా లేదండి. నేను ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అది చేస్తా. నా కంఫర్ట్ జోన్ లో ప్రాణం పెట్టి చేసేస్తా. ఖచ్చితంగా కంఫర్ట్ జోన్ కూడా ఉండాలి. మేబీ ఆ కంఫర్ట్ జోన్ లేదంటే నేను ఒప్పుకోను. ఫస్ట్ ప్లేస్ తోనే నేను ఒప్పుకోను, అది అవ్వదు. ఈ కంఫర్ట్ జోన్ వచ్చి వెనక్కి ఏమైనా ఉన్నాయా ఇక్కడ మా తెలుగులో? తెలుగులో ఇప్పటివరకు అంతా ఏం రాలేదండి, అలాంటివి ఏం రాలేదు. నాకు కంఫర్ట్ జోన్ దొరికిందంటే ఖచ్చితంగా నేను అది చేస్తా, నాకు ప్రాబ్లం ఉండదు. కంఫర్ట్ జోన్ లేదంటే మనం ఒప్పుకొని చేసే టైంలో ఏదో వేరే విధానంగా చేయడము యాజ్ అన్ యాక్టర్ నాకే అది ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో దానివల్ల ఐ చూస్ మై క్యారెక్టర్స్ వేర్ ఆ కంఫర్ట్ జోన్ ఉంటుంది నాకు అన్న. సో పుష్ప 2 చేసిన తర్వాత ఇప్పటి వరకు మా ఇక్కడి నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చాయి? ఏ డైరెక్టర్ మీతో కలిశారు? ప్రస్తుతానికి అయితే కాల్స్ వస్తున్నాయి. రాజమౌళి గారి దగ్గర నుంచి ఏదైనా కాల్ వచ్చింది? ఇంకా రాలేదు. హోప్ఫుల్లీ సార్ని మీట్ చేసినప్పుడు చెప్తారు అని నేను ఎదురు చూస్తున్నా. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా బిజీ ఉంటారు వాళ్ళ ప్రాజెక్ట్స్ మీద. సో ఇంకా కొన్ని ఇప్పుడు ప్రాజెక్ట్స్ కి కాల్. ప్రభాస్ గారి సినిమాలు చాలా ఉన్నాయి ఇప్పుడు పాన్ ఇండియా. సలార్ 2 ఉంది, రాజా సాబ్ ఉంది. నాకు కనిపించే ఛాన్స్ ఉందా? హోప్ఫుల్లీ చాలా తొందరగా మీకు తెలుస్తుంది, అప్డేట్ వస్తుంది. అప్డేట్ ఇస్తాను నేను. మేబీ ఇంకొక 1.5-2 weeks లో దాని గురించి అప్డేట్ వస్తుంది. అండ్ చాలా కాల్స్ వస్తున్నాయి ఇప్పుడైతే పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ కి అన్నట్టు. సో కలిసినప్పుడు నాకు ఆ వార్మ్ వెల్కమ్ ఏముందో, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారో అది కనపడుతుంది డైరెక్ట్ గా. కాల్స్ లో అయితే ఇంతవరకు ఇంకా బిజీ ఉన్నారు, అందరూ బిజీ ఉంటారు ఇప్పుడు వాళ్ళ లైఫ్ లో, వాళ్ళ కెరియర్స్ లో.
సో దానివల్ల మేబీ అంత డిఫరెంట్ కాల్స్ ఏం రాలేదు, ఎదురు చూస్తున్నా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. రైట్ సార్. సో ఫైనల్గా 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడిగి క్లోజ్ చేస్తా. ఎస్. సో ఇందులో రష్మిక గారు బాగా నచ్చారా, లేకపోతే కిసిక్ బాగా నచ్చారా? రష్మిక గారే బాగానే చేశారు. కిసిక్ సాంగ్ లో మన శ్రీలీల గారు చాలా బాగానే డాన్స్ చేశారు. సో ఆ ఐటమ్ సాంగ్ ఏం కావాల్సిందో ఆ న్యాయం చేశారు. ఇద్దరిలో ఎవరు బాగా చేశారు? యాజ్ అన్ యాక్టర్ చాలా ఆపర్చునిటీ అయితే రష్మిక గారికే దొరికింది. కన్నడ? ఎస్, ఇద్దరు కన్నడ వాళ్ళే. ఎస్. శ్రీలీల గారికి జస్ట్ ఒక సాంగ్ లోనే అది అయిపోయింది. సో వాళ్ళకి ఆపర్చునిటీ దొరకలేదు ఈ సినిమాలో వాళ్ళ టాలెంట్ చూపించడానికి. రష్మిక గారిది అయితే క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, చాలా బాగానే రాశారు, చాలా బాగానే చేశారు. దానివల్ల రష్మిక గారిది అప్పర్ హ్యాండ్ అనేది. సో ఫైనల్ గా ఇంత మంచి క్యారెక్టర్ చాలా అద్భుతంగా వచ్చింది. దాని ముందు చాలా మూవీస్ చేశారు, కానీ ఎక్కడా కూడా ఈ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎందుకు కనిపించలేదు? మీరు కానీ కొన్ని క్యారెక్టర్స్ కానీ ఈ ప్రమోషన్స్ లో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎందుకు కనిపించలేదు? మాకు అందరికి ఇదే డౌట్ ఉంది. మేబీ అది కొంచెం సీక్రెట్ గా పెట్టాలన్నట్టే అనుకున్నారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఈవెంట్స్ లో కనపడినప్పుడు తెలిసిపోతుంది, ఓకే ఈడే ఈ క్యారెక్టర్ చేస్తాడు, మనం అక్కడ వచ్చి చెప్తాము, మాట్లాడాలి అని ఏమైనా ఉంటది. ఊరికే కూర్చుంటే ఎవరో వచ్చి కూర్చున్నారు అని అనుకుంటారు. స్టేజ్ మీద పిలిస్తే ఈడు నేను ఇలా చేశానండి, ఇంత క్యారెక్టర్ అండి, సూపర్ అండి అన్ని చెప్పినప్పుడు ఆ ఇది ఎక్స్పెక్టేషన్స్ వేరేలాగా వెళ్ళిపోతుంది ఆడియన్స్ కి కూడా. సో మేబీ దానివల్ల దట్ వాజ్ వన్ ఆఫ్ ద థాట్స్ సినిమా టీమ్ అలా ప్లాన్ చేశారు అని అనుకుంటా. అండ్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చాలా ఈవెంట్స్ లో మన సుకుమార్ సరే చెప్తున్నారు, టైం లేదండి, టైం లేదండి, నేను తొందరగా చెప్పి ఫినిష్ చేసేస్తా అని. సో ఇంత మంది యాక్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఆపర్చునిటీ దొరకాలి, వాళ్ళు కూడా మాట్లాడాలంటే చాలా టైం పట్టేస్తుంది.